లిల్లీ కంప్లెయింట్ రాసి వెళ్ళిపోగానే, "సార్ ప్లీజ్ సార్, మా ఇంట్లో వాళ్ళు చాలా బాధపడతారు. నన్ను వదిలేయండి సార్. నేను ఏ తప్పు చేయలేదు సార్" అని ఎస్పీ సూర్యని చెర్రీ బతిమలాడుతూ ఉంటాడు. "నోరు మూయ్! ఎక్కువ మాట్లాడావంటే మక్కిళ్ళు ఇరగ్గొట్టేస్తాను జాగ్రత్త. నువ్వెవరో, నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో నాకు చాలా బాగా తెలుసు. న్యాయం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది. నిన్నేం చేయాలో నాకు చాలా బాగా తెలుసు" అని కంప్లెయింట్ లెటర్ పట్టుకొని తన గదిలోకి వెళ్ళి వెంటనే అపూర్వకి ఫోన్ చేస్తాడు. మేడం, మీరు చెప్పినట్లే చేశాను. ఆ లిల్లీయే కంప్లెయింట్ రాసిచ్చి వెళ్ళింది. ఆ చెర్రీ గారిని అరెస్ట్ చేసి లాకప్‌లో పెట్టాను అని సూర్య చెప్పడంతో, థాంక్ యూ ఎస్పీ గారు. నేను మీకోసం ఒక కవర్ పంపించాను తీసుకోండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. దాని ప్రకారమే చేసేయండి అని అపూర్వ అనడంతో, సరే మీరు చెప్పినట్లే చేస్తాను అని సూర్య ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే నక్షత్ర అక్కడికి వచ్చి, మమ్మీ ఏంటి మమ్మీ ఆ గుడ్ న్యూస్ అని అడుగుతూ ఉంటే, ఎవరినో అడ్డు పెట్టుకొని ఆ చెర్రీ గాడు నీ మెడలో తాళి కడితే లిల్లీని అడ్డు పెట్టుకొని నేను చెర్రీ గాడిని అరెస్ట్ చేయించాను అని అపూర్వ చెప్పగానే, అవునా మమ్మీ! థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నాకు చాలా సంతోషంగా ఉంది. వాడిని అస్సలు వదిలిపెట్టొద్దు అని నక్షత్ర అంటే, నేను చూసుకుంటాను బేబీ అని అపూర్వ అంటుంది. లిల్లీ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఇంటికి వస్తుంది. అపూర్వ ఏమీ తెలియనట్లు, లిల్లీ ఎందుకు ఏడుస్తున్నావు అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండటంతో, ఏమైందంటూ శరత్చంద్ర భూమితో పాటి అందరూ హాల్లోకి వస్తారు. అదే బావ నేను అడుగుతున్నాను అని అంటే, ఏమైందో చెప్పు చెప్పు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. చూడు ఇలా ఏడుస్తున్న వాళ్ళని ఓదారుస్తూ అడగాలి నక్షత్ర, అలా అడగకూడదు. చెప్పు లిల్లీ ఏమైంది అని అపూర్వ తల నిమురుతూ అడుగుతూ ఉంటే, లిల్లీ గుండెలపై పడుకొని గోంగలు పెట్టి ఏడుస్తూ, చెర్రీ నాకు గెస్ట్ హౌస్ చూపిస్తానని తీసుకువెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పినా నా మీద చెయ్యి వేశాడు. ఇక ఆ తర్వాత అని లిల్లీ ఏడుస్తూ ఉంటే, అంటే చెర్రీ ఇంత ఘోరం చేశాడా? అందుకేనా ఈ ఘాట్లు, ఈ జుట్టంతా ఇలా చెదిరిపోయిందని అపూర్వ అంటుంది. అంటే మొత్తం అయిపోయిందా అని గోరింటాకు అంటుంది. నమ్మకాన్ని వమ్ము చేశాడు ఆ చెర్రీ అని అపూర్వ తిడుతూ ఉంటే, అపూర్వ గారు, గోరింటాక్ గారు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. చెర్రీ అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని కేపీ అంటే, నిజంగానే చెర్రీ అలా చేసే ఉంటాడు. ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోతున్నప్పుడే నాకు డౌట్ వచ్చి ఉండాలి. నిజంగానే చేసి ఉంటాడు. ఏంటి చెర్రీ ఇలా చేశావు అని అపూర్వ దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పోలీసులు వచ్చి చెర్రీని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని లిల్లీ అంటే, లేదు ఈ అమ్మాయి అబద్ధం చెప్తోంది. చెర్రీ అలాంటి వాడు కాదు అని మీరా అంటే, మీరా ఏంటి ఈ అమ్మాయి చెప్తుంటే నువ్వు అబద్ధమని ఎందుకు చెప్తున్నావు? నీకేం తెలీదని అపూర్వ అంటే, ఇప్పుడు నిజం అని నిరూపించటానికి అగ్ని పరీక్ష చేయాలా? శీల పరీక్ష చేయాలా? చెప్పండి అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. చూడు నువ్వు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించు, లేకుంటే దొరికిపోతాం అని అపూర్వ మెల్లగా చెవిలో చెప్తుంది. ఒంటి మీద గాయాలతో, కళ్ళతో నీళ్లతో ఏ ఆడపిల్ల వచ్చి చెప్పినా కూడా ఇదంతా నిజమని నమ్మేయాలా అని భూమి అంటే, లేదు ఏ ఆడపిల్లైనా ఇటువంటి విషయాల్లో అబద్ధం చెప్తుందా అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది. లేదు చెర్రీ చాలా చనువుగా తమాషాలు చేస్తూ జోకింగ్గా ఉంటాడే కానీ ఇలాంటి పని అస్సలు చేయడు. నాకు చాలా బాగా తెలుసు. ఎవరో నీతో ఇలా చెప్పిస్తున్నారనిపిస్తోంది. అసలు నిజమేంటో చెప్పు లిల్లీ అని భూమి నిలదీస్తూ ఉంటుంది. చూడు చెర్రీ గురించి నీకేం తెలుసు? వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. కాలేజీలో కూడా ఇలాంటి ఆకతాయి పనులు చాలా చేసేవాడు. అసలు ఈ ఇంట్లో లిల్లీ వెనుక తిరగటం పడడం నేను కూడా చూశాను. వాడు ఖచ్చితంగా తప్పు చేసే ఉంటాడు అని శరత్చంద్ర అంటే, అన్నయ్య అలా మాట్లాడకండి అన్నయ్య, ఇప్పుడు చెర్రీని అరెస్ట్ చేశారు. బాగా కొడుతూ ఉంటారు. దయచేసి కాపాడండి. చెర్రీ అలా చేసేవాడు కాదు అని మీరా అంటే, చూడు మీరా, తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించి తీరాల్సిందే. నేనైతే ఖచ్చితంగా అక్కడికక్కడే శిక్ష వేసి ఉండేవాడిని. పోలీసులు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. న్యాయం ఎవరికైనా ఒకే విధంగా ఉంటుంది అని శరత్చంద్ర అంటే, అవును తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే. అయ్యో చెర్రీకి శిక్ష పడుతుందా అయితే అని అపూర్వ తల పట్టుకుంటుంది. అపూర్వ గారు మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. చెర్రీ ఏ తప్పు చేయలేదు. మీరు చూసారా అని కేపీ నిలదీస్తూ ఉంటే, అవునని భూమి కూడా నిలదీస్తూ ఉంటుంది. లేదు ఖచ్చితంగా శిక్ష పడి తీరాల్సిందే అంటూ శరత్చంద్ర వెళ్తాడు. మావయ్య చెర్రీ ఇంటికి వస్తే కానీ నిజాలు బయటికి రావు అని భూమి అంటే, నేను మాట్లాడతానమ్మా అఫీషియల్స్‌తో అని కేపీ చెప్తాడు. అగ్గి రాజేశాను. ఇప్పుడు చూడు ఎలా మండుకుంటుందో. అయోధ్య దహనం అంటే ఏంటో చూపిస్తాను అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తారాకి పనమ్మాయి జుట్టుకి సాంబ్రాణి పొగ వేస్తూ ఉంటే, తార గగన్ని తలుచుకుంటూ ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ కారు దిగి లోపలికి వస్తూ ఉండటంతో, ఆయనే వచ్చారు, నా కోసమే వచ్చారా అని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే, ఎవరమ్మా ఆయన నీ కోసం వచ్చిందని పనమ్మాయి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య అన్నయ్య అంటూ తార పరుగులు పెడుతూ ధ్రువ దగ్గరికి వెళ్ళటంతో, ఏంటమ్మా అలా సిగ్గుపడుతున్నావు? ఏంటి సంగతని ధ్రువ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య ఆయన నా కోసం వచ్చారన్నయ్య, అదే గుడిలో చూశాను, మిస్ అయిపోయాను.
అని చెప్పాను కదా! ఆయనే వచ్చారన్నయ్య నన్ను వెతుక్కుంటూ అని చెప్పటంతో, ఓహ్! నిన్ను వెతుక్కుంటూ వచ్చారా? అని ధ్రువ చాలా సంతోషపడుతూ ఉంటుంది. నువ్వు చూసినట్లే తను కూడా నిన్ను చూసి వెతుక్కుంటూ వచ్చాడేమో నీకోసమే అని ధ్రువ చాలా సంతోషపడుతూ ఉంటే, నన్ను వెతుక్కుంటూ ఎవరైనా రావాల్సిందే అన్నయ్య. నేను ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన తారల్లో తారను కదా మరి అని తార తన గురించి తానే గొప్పగా చెప్పుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఈ భూమి మీద మెరిసే ఒక్కటే తార, ఒక్కటే పీస్ వెళ్ళి మాట్లాడన్నయ్య. నేను రెడీ అయ్యి వస్తానని తార చెప్తుంది. హాయ్ అంటూ ధ్రువ, గగన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. దిస్ ఈజ్ శారదా కన్స్ట్రక్షన్స్ ఎండీ అని గగన్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, నైస్ టు మీట్ యూ రండి కూర్చోండి అని ధ్రువ చెప్తాడు. నైస్ హౌస్ అని కాంప్లిమెంట్ గగన్ ఇస్తూ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. తార రెడీ అవుతూ, అబ్బా! నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు చూడు, ఎంతైనా నువ్వు భూమి మీద మెరిసే తారవు కదా అని తనకు తానే ఫ్లయింగ్ కిసులు పెట్టుకుంటూ మురిసిపోతూ అందాన్ని చూసుకుంటూ ఉంటుంది. లక్ష్మి వాటర్ తీసుకురా అని ధ్రువ పిలుస్తూ ఉంటే, వాటర్తో పాటు కాఫీ కూడా నేను తీసుకొచ్చాను అన్నయ్య అంటూ తార అక్కడికి వస్తుంది. ఏంటి నువ్వు తీసుకొచ్చావా అని ధ్రువ కళ్ళతోనే సైగలు చేస్తూ అడుగుతూ ఉంటే, రేపు పెళ్ళయ్యాక ఎలాగూ నేనే కదా ఇవ్వాల్సింది, అందుకే ఇప్పుడే తీసుకొచ్చానని తార కళ్ళతోనే చెప్తూ ఉంటుంది. గగన్ కాఫీ తాగుతూ ఉంటే, ఎలా ఉంది అని తార ప్రశ్నిస్తూ ఉంటుంది. నైస్ నైస్ అని గగన్ చెప్తాడు. కాఫీలా ఉంటే ఇంకా బాగుండేది అని ధ్రువ తారాతో అంటే, అన్నయ్య నీకు నచ్చకపోతే ఏంటి, ఆయనకు నచ్చింది కదా అని తార మెల్లగా మాట్లాడుకుంటూ ఉంటారు. నేను మీతో సంబంధం మాట్లాడుకోవటం కోసం వచ్చాను, యాక్చువల్లీ నిన్న గుళ్ళో చూశాను అని గగన్ అంటే, అన్నయ్య ఓకే చెప్పేయండి అన్నయ్య అని తార మెల్లగా చెప్తూ ఉంటుంది. యాక్చువల్లీ నేనే ఈ విషయం గురించి మీతో మాట్లాడుకుందాం అనుకున్నాను, అనుకోకుండా మీరే వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లికి మీరు చాలా బాగా నచ్చారు అని ధ్రువ అంటే, అంటే పూరి గురించి మాట్లాడుతున్నారనుకుంటా అని గగన్ మనసులో అనుకుంటూ, ఒకసారి మీరు కూడా వస్తే బాగుంటుంది, మిగతా విషయాలన్నీ మా ఇంట్లో మాట్లాడుకోవచ్చు అని గగన్ అంటే, మిగతా విషయాల మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అని ధ్రువ అంటాడు. అదే మీరు మీ చెల్లి మీద చూపించే ప్రేమకి మా చెల్లి చాలా ఇంప్రెస్ అయ్యింది. అందుకే మీకు మా చెల్లినిచ్చి పెళ్లి చేయాలని నేను మా అమ్మ నిర్ణయించుకున్నాము. అందుకే ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. మీలానే మా చెల్లంటే నాకు చాలా ఇష్టం. నేను తనకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉంటే అన్‌ఫార్చునేట్‌లీ మీరు గుళ్ళో కనిపించారు. మీరు మీ చెల్లిని ఇంత బాగా చూసుకుంటున్నారంటే యాక్చువల్లీ పెళ్లి చేసుకున్న భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారో మాకు చాలా బాగా అర్థమయింది. అందుకే మీతో మాట్లాడదామని వచ్చాను అని గగన్ అంటే, అన్నయ్య 1 మినిట్ అని తార అంటుంది. 1 మినిట్ మళ్ళీ మాట్లాడుకొని వస్తామని ధ్రువ అనడంతో ఓకే అని గగన్ అంటాడు. కేపీ భూమి స్టేషన్‌కి రాగానే ఏంటి ఇలా వచ్చారని ఎస్పీ సూర్య నిలదీస్తూ ఉంటారు. మేము చెర్రీతో మాట్లాడడం కోసం వచ్చామని భూమి అంటుంది. మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడడానికి ఇదేమి మీ అత్తారిల్లు కాదు అని వాడిని రేప్ కేసులో అరెస్ట్ చేశాము. ఎఫ్ఐఆర్ కూడా ఫెయిల్ అయింది. మీరు మాట్లాడడానికి కుదరదు అని సూర్య అంటాడు. చూడండి చెర్రీ అలాంటి వాడు కాదు. మీ వెనుక ఇదంతా ఎవరుండి చేయిస్తున్నారో నాకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు మాట్లాడడానికి మాకు అనుమతి ఇవ్వకపోతే నేను ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడతాను అని భూమి వార్నింగ్ ఇస్తూ ఫోన్ చూపిస్తూ ఉంటుంది. సార్ ఇప్పటికే ఒకసారి మీకు ఉద్యోగం పోయింది. ఇప్పుడు మళ్ళీ అవసరమా అని కానిస్టేబుల్ గుసగుసలాడటంతో, సరే మాట్లాడటానికి అనుమతిస్తాను. మీ ఫోన్లు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అని చెప్పటంతో ఫోన్లు అక్కడ పెట్టేసి వెళ్తారు. చెర్రీ అసలు ఏమైందని భూమి అడగటంతో, అసలు ఆ లిల్లీయే నన్ను అనవసరంగా ఇలా ఇరికించేసింది. నేను నక్షత్రకి దగ్గర కావటం కోసమే లిల్లీతో క్లోజ్‌గా మూవ్ అయ్యాను. లిల్లీ కూడా నాతో క్లోజ్‌గానే ఉండింది కానీ, అలా గెస్ట్ హౌస్‌కి వెళ్ళిన తర్వాత తనకు తానే అంతా ఉన్నట్లుండి సడన్‌గా హెల్ప్ హెల్ప్ అని అరవటం మొదలుపెట్టింది. ఈ లోపల ఎస్పీ సూర్య అక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాడు అని చెర్రీ అంటే, అంటే చెర్రీకి, నక్షత్రకి విడాకులు ఇప్పించటం కోసం ఈ సూర్యకి ఉద్యోగం ఇప్పించి అపూర్వనే ఇదంతా చేయిస్తోంది అని భూమి మొత్తం చెప్పేస్తోంది. చెర్రీ కోర్టుకు వెళ్తే నీకు శిక్ష పడుతుంది, నేను చూసుకుంటాను అని భూమి ధైర్యం చెప్తూ ఉంటే, అప్పుడు అత్తయ్య నిన్ను గెలవనివ్వదు భూమి అని చెర్రీ బాధపడుతూ ఉంటాడు. అసలు నేను ప్రాణాలతో ఉండటం ఎందుకు, నా జీవితాన్ని నాశనం చేసింది. ఇప్పుడు నాకు బలమైన ఈ చెర్రీగాడి జీవితం కూడా నాశనం చేస్తోంది అని కేపీ బాధపడుతూ ఉంటే, నాన్న బాధపడకండి అని చెర్రీ, భూమి ఇద్దరు ధైర్యం చెప్తూ ఉంటారు.